తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లోని నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్లో జీహెచ్ఎంసీ రోడ్ క్లీనింగ్ వాహనం అదుపు తప్పి వాహనాలపై దూసుకెళ్లింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ని అడిగి తెలుసుకుందాం. రమేష్, వాహనం అదుపు తప్పడానికి కారణాలేమై ఉండొచ్చు, అధికారులు ఏమంటున్నారు? నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే రోడ్డుపై ఉన్న రోడ్ క్లీనింగ్ సంబంధించి కూడా జిహెచ్ఎంసీ ప్రతిరోజు కూడా ఆ ప్రాంతంలో కూడా ఈ రోడ్ క్లీనర్ తో కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే రోడ్ క్లీనింగ్ సంబంధించి కూడా పనులు అయితే నిర్వహిస్తుంటారు. అయితే కొద్దిసేపటి కిందనే రోడ్ క్లీనింగ్ చేసి తిరిగి జిహెచ్ఎంసీ కార్యాలయానికి తరలిస్తున్న నేపథ్యంలో అయితే డ్రైవరు అక్కడ రోడ్ క్లీనింగ్ సంబంధించి రోడ్ పై పెట్టి తర్వాత దిగి కొద్ది దూరం వెళ్లే లోపే వాహనం అదుపు తప్పి అది అక్కడ పార్కింగ్ చేసి ఉన్న దుకాణం ముందు పార్క్ చేసిన వాహనాలపై కూడా దూసుకువెళ్లడం ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ రోడ్ క్లీనింగ్ సంబంధించి కూడా వెంటనే డ్రైవరు అది అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ డ్రైవర్ పైన కూడా పోయినట్టు అక్కడ దృశ్యాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం అయితే అతను తీవ్ర గాయాలైనట్లయితే స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అంటే కేవలం అంటే ప్రమాదం సంబంధించి కూడా అది రోడ్ సంబంధించి అక్కడ ఆపి తర్వాత డౌనర్ గా ఉండడంతోనే అది తిరిగి ఇటువైపు దుకాణాల వైపు ఉన్న వాహనాలపైకి దూసుకువడంతో ఇక ఘటన చోటు చేసుకుని అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరు లేకపోవడం తర్వాత కేవలం ఆ వాహనాల పైకి మాత్రం దూసుకువెళ్లడంతో కూడా అక్కడ ద్విచక్ర వాహనాలు లేదా ఆ కారుకు సంబంధించి కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ సమయంలోనే డ్రైవర్ దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి వెళ్లే సమయంలో కూడా డ్రైవర్ పై కూడా వెళ్లడంతో కూడా గాయాలు అయితే కావడం జరిగింది. కానీ ఈ ఘటన పైన జిహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా అక్కడ జరగడం చాలా బాధాకరం అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ అదే ఏది టెక్నికల్ ప్రాబ్లం వల్ల మాత్రమే జరిగిందా లేదా ఇతర కారణాలు ఏదైనా ఉండవచ్చు అనేది కూడా అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.